హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పొట్టు పెసరపప్పుతో పెసర దోస చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి ఒక గ్లాసు పొట్టు పెసరపప్పు, చిన్న గ్లాసు బియ్యం వేసుకుంటున్నాను. ఎక్కువ బియ్యం వేసుకోవద్దండి. ఇవి ఒకసారి కడిగి పెట్టుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకున్న తర్వాత పొద్దున్నేకి ఇలా మొత్తం నానిపోయాయి. ఇవి సగం పొట్టిపోయే వరకే కడిగి పెట్టుకోండి. లేకుండా ఉంటే మొత్తం ప్రోటీన్స్ పోతాయి. మనం తిన్నా అందులో ఏం ప్రోటీన్స్ ఉండవు. ఇదిగోండి ఇలా తీసుకున్నాను నేను. ఇవి ఒక మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి. పిండి మరీ లూజ్గా కాకుండా గట్టిగా ఉండేటట్టు కాకుండా నార్మల్గా వాటర్తో కొన్ని వాటర్ వేసుకొని పట్టుకోండి. ఇంకా ఈ పిండిలోనే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు ముందుగానే కడిగి క్లీన్ చేసి మిక్సీకి వేసుకున్నాను నేను. ఇవి కూడా ఎక్కువ పేస్ట్ చేయొద్దండి, నార్మల్గా పట్టుకోండి. ఇవి కూడా పిండిలో వేసుకోవాలి. వీటితో పాటు జీలకర్ర కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వీటితో పాటే వేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని వేడెక్కిన తర్వాత నేను కొంచెం ఉల్లిగడ్డ రాసి వేస్తున్నానండి. ఎందుకంటే అతుక్కోకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది. పెసరట్టు ఉప్మా కాంబినేషన్తో బాగుంటుందని నేను ముందుగానే ఉప్మా చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ పెసరట్టు సగం కాలిన తర్వాత ఉప్మా వేసుకోండి. ఉప్మా కూడా నార్మల్గా ఉండాలి. పెసరట్టు మీద కొంచెం ఇలాగ పైన రాసుకునేటట్టు వేసుకోవాలి. మరి గట్టిగా ఉండకూడదు. నేను చేసింది కూడా దగ్గరగానే ఉంది. కొంచెం లూజ్ చేసుకున్నా పర్వాలేదు. ఇది మొత్తం బ్రౌన్ కలర్ కాలేంత వరకు ఉంచుకోవాలండి. ఎక్కువ మంట మీద పెట్టొద్దు, నార్మల్ మంట మీద మంచి కాలనివ్వాలి. అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఈ పెసరట్ని అల్లం చట్నీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఏదంటే మీకు ఎలా ఇష్టం ఉంటే అలాగా తినవచ్చు. మీరు పెసరట్టుని ఉప్మాతో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెసరట్టు పూర్తిగా కాలిందండి. ఇప్పుడు తిప్పేసుకోవచ్చు. ఇంకా నేను పెసరట్టు ఉప్మాలోకి పల్లి చట్నీ చేసి పెట్టుకున్నాను. పెసరట్టు రెడీ అయిపోయింది, ఉప్మా పెసరట్టు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి.